ఈ రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దుర్మార్గంగా దాడులు చేసి ఆ దేశంలో ఉన్న ఆడపిల్లలు మరియు చిన్నారులు సైతం అందరినీ చంపేస్తున్న దారుణమైన పరిస్థితి అయితే ఈ రోజు నెలకొనింది. కనుక ఈ దారులు ఇవన్నీ కూడా ప్రాణాపాయాన్ని కలిగిస్తూ ప్రజలకి ఇబ్బంది పెట్టేటివని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఏవైతే ఈ సహజ వనరులు ఆయన ముడిచముడి కోసం ఈ రోజు యుద్ధం చేస్తున్నాయో అవన్నీ సరైనది కాదని చెప్పని ఏ దేశ సహజ వనరులు ఆ దేశమే ఉపయోగించుకోవాలని చెప్పనేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యుద్ధాలు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమి లేవు కనుక ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలా. ఎక్కడెక్కడ ఇజ్రాయిల్ మరియు అమెరికా కలిసి ఇరాన్ పై చేసిన దాడులు ఇక్కడ మన దేశం మీద గ్యాస్ రేట్ అయితే గానీ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే గ్యాస్ రేట్ 110 రూపాయలు పెరిగింది. అలాగే రేపు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ గ్యాస్ పెట్రోల్ ధరలు పెరుగుతాయో తర్వాత నిత్యావసర ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ పేద మధ్య తరగతి అయిన ప్రజల మీద అధిక భారాన్ని మోపుతాయి. కనుక ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలి అని చెప్పనేసి మేము ఈరోజు PDS లో ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం అయితే చేపట్టాము. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక అమెరికా వెనుజులా దేశ అధ్యక్షుడిని అలాగే తన భార్యని కూడా ఎత్తుకెళ్తుంది. ఆ దేశం మీద డ్రగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారని చెప్పనేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఈ ముడిచముడి కోసం ఆ దేశ అధ్యక్షుని అయితే తీసుకుని వెళ్ళిపోయింది. అందులో భాగంగానే ఈ రోజు ఇరాన్ పై ఇటువంటి దాడులు కూడా పాల్పడింది. అమెరికా ఇటువంటి సామ్రాజ్యవాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.